ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పంచగవ్య డాక్టర్ శివకుమార్ గారు. మరి సార్, కిడ్నీ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి, పూర్వపు రోజుల్లో ఏ టెక్నాలజీ లేని టైంలో కూడా అసలు కిడ్నీ సమస్యను ఎలా గుర్తించేవారు మొదలైన విషయాలన్నీ సార్ మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, కిడ్నీ సమస్య ముఖ్యంగా ఇది చాలా మందిని బాధపెడుతూ ఉంటుంది. అసలు దాన్ని రికగ్నైజ్ చేయడం కూడా చాలా కష్టం. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది? యాక్చువల్లీ కిడ్నీ సమస్య అంటే మనం తినే ఆహారంలోనే కానీ తాగే వాటర్లోనే కానీ ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేసే ఒక ప్రక్రియ అన్నమాట. కిడ్నీ వర్క్ అది రిమూవ్ చేయడం ప్రక్రియ. అది యూరిన్ ముఖాంతరము మనకి టాక్సిన్ రిమూవ్ చేస్తుంది. ఎప్పుడు అది కిడ్నీ పనిచేయలేదో బాడీలో టాక్సిన్స్ అంతా స్టోర్ అయ్యి దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటామమ్మా. దీంతో 2 టైప్ల ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తుంది. ఒకటి వచ్చి సీకేడీ, అది కామన్ అందరికీ వస్తుంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని మనం చెప్తాము. రెండోది వచ్చి పీకేడీ అని పిలుస్తాం దాన్ని. పీకేడీ అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని, అది జెనెటిక్ డిసార్డర్. సీకేడీ కామన్గా వచ్చేది మనకి 100లో 90% సీకేడీనే మనకు వస్తుంది. ఇంకా 10% మాత్రం పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, జెనెటిక్ డిసార్డర్ డిసీజ్లు అంటాం మనం. అంటే ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ కాజ్ ఏంటి? అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుందా, లేకపోతే ఫుడ్ డిసార్డర్లో ఉండడం వల్ల వస్తుందా, లేకపోతే సిట్టింగ్ ప్రాబ్లం వల్ల, ఇలా ఏ రకంగా దాని ఎఫెక్ట్ అనేది? 100% అది వచ్చేది జెనెటిక్ డిసార్డర్ కాదు. ఇది యాక్చువల్లీ సీకేడీ వచ్చి కామన్ ఇష్యూ, ఓకే, అందరికీ వచ్చే కామన్ ఇష్యూ. దేనివల్ల వస్తుంది అంటే ఒకటి డయాబెటిక్, రెండోది బీపీ, థర్డ్ వన్ వచ్చి పెయిన్ కిల్లర్, ఫోర్త్ వన్ వచ్చి యాంటీబయాటిక్స్, ఫిఫ్త్ వన్ వచ్చి ఫుడ్, జంక్ ఫుడ్స్. దీనివల్ల మనకు వస్తుంది. బేసిక్గా వీళ్ళకంతా కారణం రావడం ఏమరా అంటే మనకి గ్యాస్ట్రిక్ వల్ల. గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది? టయానికి మనం భోజనం చేయకపోతే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది కదా. గ్యాస్ట్రిక్ ఎప్పుడు వస్తుందో మనకి ఆటోమేటిక్ బాడీ ఇరిటేషన్ అవుతుంది, టెన్షన్ పెరిగినప్పుడు మనకి బీపీ వచ్చేస్తుంది. బీపీ వచ్చిన వెంటనే డయాబెటిక్ వస్తుంది. దీనివల్ల మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. ఇంకొకటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చి ఏ కాలానికి కూడా అది జెనెటిక్ కాదు. అది జెనెటిక్ అనేది పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, అది జెనెటిక్. వాళ్ళ మూలం ఎక్కడుంటుందో అక్కడి నుంచి పీకేడీ వస్తుంది. కానీ సీకేడీ వచ్చి జెనెటిక్ కాదు. సీకేడీ అంటే 2 కిడ్నీలు చిన్నది కావడం. మనకి యాక్చువల్లీ రైట్ కిడ్నీ వచ్చి 10.5 సెంటీమీటర్, లెఫ్ట్ కిడ్నీ వచ్చి 10 సెంటీమీటర్స్ మనకు ఉంటుంది. రైట్ ఎందుకు మనకి కాస్త పెద్దగా ఉంటుంది అంటే రైట్ పక్క మనకి హార్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఆర్గాన్స్ కాస్త పెద్దగా ఉంటుంది మనకి. అదే లెఫ్ట్ సైడ్ మనకి కాస్త చిన్నగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, సీకేడీ అంటే కన్నా 2 కిడ్నీలు దాని సైజు కోల్పోతుంది అనమాట, షింక్ అవుతుంది అనమాట. షింక్, దాన్ని సీకేడీ అని అంటాం మనం. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ పైన నీటి బుడగలు రావడం. ఇప్పుడు ఏం చెప్పినా మీకు రైట్ కిడ్నీ 10.5 సెంటీమీటర్, లెఫ్ట్ కిడ్నీ 10 సెంటీమీటర్ ఉంటుంది అని, అది పెరుగుతుందన్నమాట. కిడ్నీ సైజ్ పెరుగుతుందన్నమాట. దీనికి ఎక్కువ వ్యత్యాసం ఏం లేదు, 2 ఒకటే. 2 కూడా ఐజీ నెప్రోపతి అని పిలుస్తాం మనం. యాక్చువల్లీ మనం దాన్ని ఐజీ నెప్రోపతి, నెప్రోటిక్ సిండ్రోమ్ అని చెప్తాం, అంతేగాని డిసీజ్ మాత్రం వేరే. ఓకే, సో ఇది ఏ వయసు వాళ్ళలో అయినా వస్తుందా, లేకపోతే దీనికి వయసు అనేదే లేదు యాక్చువల్లీ. ఇప్పుడు నా పేషెంట్ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ 21 ఇయర్స్. నాకు ఒక ఫోన్ వచ్చింది, 6 మంత్ బేబీకి డయాలిసిస్. పాజిబుల్ ఉందా? 6 మంత్ బేబీకి డయాలిసిస్ ఎట్లా చేస్తారు? 6 మంత్ బేబీకి డయాలిసిస్ ఎట్లా చేస్తారు? దీనికి ఏజ్ అవసరమే లేదు దీనికి యాక్చువల్లీ. సో ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా వచ్చేస్తుంది. నేను 10 ఇయర్స్ అబ్బాయిని చూసినాను, 50 ఇయర్స్ వయసు అయిన వాళ్ళని చూసినాను, 60 ఇయర్స్ వాళ్ళని కూడా చూసినాను నేను. యాక్చువల్లీ వయసు అనేది దీనికి లేనే లేదు యాక్చువల్లీ. మెయిన్ ఏమరా అంటే మనము బీపీ, డయాబెటిక్ వల్ల దూరం ఉండాలి మనకు, అంతే. ఆ 2 రాలేదు అంటే మనకి కిడ్నీ సమస్య రాదు. ఇప్పుడు బీపీ, డయాబెటిక్ కి మీరు దూరం ఉండాలి అంటే అసలు అవి మనం పిలవకపోయినా వచ్చి మన ఇంట్లో కూర్చొని, అంటే ఎలా తీసుకోవాలి జాగ్రత్తలు? రొటీన్ చేంజ్ చేసుకోవాలా, మన ప్రిన్సిపల్స్ చేంజ్ చేసుకోవాలా, మన అటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలా. ఇప్పుడు యాక్చువల్లీ మన భారతీయ ఆహార సంప్రదాయం ఎట్లా అంటే 7:30కి బ్రేక్ఫాస్ట్ అయిపోవాలా, 1:30కి లంచ్ అయిపోవాలా, ఈవినింగ్ 5:30 to 6 అండర్ డిన్నర్ అయిపోవాలా. దీన్ని ఎంతమంది పాలిస్తూ ఉండరు? అసలు ఎవరు పాటించట్లేదు. ఎందుకు పాటించడం లేదు? అంతే, లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాల. ఆ లైఫ్ స్టైల్ని మనిషి పుట్టిండేది దేవుడు ఇచ్చిన ఒక వరం అమ్మా, చాలా చిన్న వరం యాక్చువల్లీ. దాన్ని మనము కాపాడుకోవాలి. మనము నెక్స్ట్ ఏ ప్రాణుల్లో పుడతామో, ఏ జంతువుల్లో పుడతామో తెలియదు కదా మనకి. పుట్టిండే దేవుడు మనకి అన్ని కల్చర్లు తెలిసి, అన్ని జ్ఞానాలు తెలిసిన మనిషి జనంలో పుట్టినాం కాబట్టి మన లైఫ్ స్టైల్ కాస్త మనం చేంజ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ హెల్త్ ఇష్యూస్ అంతా నార్మల్గా వచ్చేస్తాయి. సో అంటే ఇప్పుడు బీపీ, షుగర్ అనేవి లేకపోతే కిడ్నీ మీద ఎలాంటి 100% రాదు. 100% రాదు. ఎందుకు రాదు? ఎందుకు వస్తుంది? ఇప్పుడు బీపీ లేకపోతే నువ్వు బీపీ టాబ్లెట్ వాడు, డయాబెటిక్ లేకపోతే డయాబెటిక్ టాబ్లెట్ వాడు, లివర్కి రెస్ట్ దొరుకుతుంది కదా. కిడ్నీ దేన్ని ఫిల్టర్ చేస్తుంది? మనం తిన్న ఆహారాన్ని, మనం తిన్న చెత్తని, చెదారిని. అంటే చెత్త చెదార అంటే మీకు టాబ్లెట్స్,
మెడిసిన్స్, దాంతో ఉండే ఒక లిక్విడే కదా బ్లడ్గా కన్వర్ట్ కావడానికి మనకు కారణం ఉండేది. అదే మనము ప్యూర్లీ మనము ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని ఏ మెడిసిన్స్ తీసుకోకుండా ఒరిజినాలిటీ ఫుడ్ తిన్నామంటే లివర్ ఒరిజినల్ జ్యూసే రిలీజ్ చేస్తుంది మనకి. ఆ జ్యూసే కదా మనకి బోన్ మ్యారో ఆర్బీసీగా డబ్ల్యూబీసీగా మనకి కన్వర్ట్ చేసేది. ఆ రెండు చెడిపోయింది అంటే ఏమవుతుంది? కిడ్నీ ఎట్లా ఫిల్టర్ చేస్తుంది? దాని వర్కింగ్ ఏమవుతుంది? అది కూడా ఒక యంత్రమే కదమ్మా. చాలా చిన్నది కిడ్నీలు మనకి. యాక్చువల్లీ 250 గ్రామ్ టు 300 గ్రామే మనకు ఉంటుంది. రోజుకి మనం ఫుడ్ ఎంత తీసుకుంటాం? దాదాపు 2 నుంచి 2.5 kg ఫుడ్ తింటాం మనం రోజుకి. దానికి కెపాసిటీ ఎంత ఉంటుంది? దానికి తగ్గట్టుగానే మనం వర్క్ చేయాలి కదా. అవును, అది కదా ఇంపార్టెంట్. ఏమి లేదమ్మా, ఒక ఎగ్జాంపుల్ నీకు ఇస్తాను. ఎవరన్నా మీ రిలేషన్స్లో డయాబెటిక్ పేషెంట్ ఉంటే మార్నింగ్ డయాబెటిక్ టాబ్లెట్ తాగిని, ఈవినింగ్ తాగిని, రేపు మార్నింగ్ లూజ్ మోషన్ వేసుకోమను, 2 టాబ్లెట్లు అట్లా బయటకు వస్తుంది. విలేజ్నాలకు వేసుకుంటే 2 టాబ్లెట్లు బయటకు వస్తుంది. మార్నింగ్ తీసుకునే టాబ్లెట్, ఈవినింగ్ తీసుకునే టాబ్లెట్ 2 బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుంది? తిరగా రేపు మార్నింగ్ అగైన్ తీసుకోవాలి కదా, రేపు ఈవినింగ్ అగైన్ తీసుకోవాలి కదా. ఏం కావాలా లివర్? ఏం కావాలా బాడీ? ఆ 2 నుంచి దూరం ఉంటే కిడ్నీ సమస్య రాదు. ఓకే, సో సమస్య అసలు రాకుండా ఉండాలి అంటే మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం మార్చుకోవాలి. 100% మార్చుకోవాలా. ఎక్కువేం లేదు, చాలా సింపుల్గా మార్చుకోవాలా. ఎప్పుడు తింటావు నువ్వు భోజనం? 10 గంటలకు తింటావు టిఫన్, దాన్ని 7:30 8:30కి తినేయి, 7 to 8లోగా తినేయి. మధ్యాహ్నం 1 నుంచి 2లోగా తినేయి. ఈవినింగ్ 6 లోప ముగిచ్చల్లా. ఈ ప్రిన్సిపల్స్ ఏమైనా పాటించినారంటే, ఈ ప్రిన్సిపల్స్ పాటిస్తే ఏ కారణం వల్ల కూడా మనకి బీపీ, డయాబెటిక్, గ్యాస్ట్రిక్ ఏది రాదు. సో మరి ఇందాక మనము 6 months బేబీకి కూడా వచ్చింది అంటే 6 month బేబీ. సో మరి ఆ బేబీకి ఎలా వచ్చింది అంటే ఎట్లా రావచ్చు? ఒక ఐడియా చెప్పండి, మీ గెస్సింగ్ చెప్పండి ఎట్లా ఉంటుంది అని. అంటే లైక్ మదర్ మిల్క్ సర్లా మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకోలే, జాగ్రత్తలు తీసుకోలే. సో దాని ఎఫెక్ట్ బేబీ మీద 100%. అదే మదర్ కరెక్ట్గా ఉంటే బేబీ ఇప్పుడు బాగుండేది కదా. ఇప్పుడు బేబీ 6 month బేబీ ఏం తెలుస్తుంది, ఏముంటుంది అని కదా డయాలిసిస్ చేయడానికి. అట్లుంది మన సైన్స్. ఇప్పుడు మన అలవాట్ల వల్ల సైన్స్ అట్లా అయిందమ్మా యాక్చువల్లీ. ఓకే, సో జీవన విధానం మార్చుకోవాలి. మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ రాకుండా మనం ముందు జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాలిసిస్ అని చెప్తున్నారు. అవును, అలోపతిక్లో ఉండేది అది ఒకటే ఆప్షన్, లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, మార్చుకోవాలి, కిడ్నీ మార్చుకోవాలి. బట్ మన ఇండియాలో కిడ్నీ మార్కెట్ లేదు కదా. ఎక్కడుంది మార్కెట్? హైదరాబాద్లోనే ఉందా? లేదు కదా, ఎక్కడా లేదు. కిడ్నీ మార్కెట్ ఎక్కడా లేదు. ఓకే, ఇంకోటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు పోయినామంటే ఇప్పుడే కిడ్నీ మన దగ్గర ఉంది అంటే కిడ్నీ ఇప్పుడే మార్చరు కదా. దానికి ఒక 6 నెలలు 1 year టెస్ట్లు ఉంటాయమ్మా. ఆ టెస్ట్లు అంతా కంప్లీట్ అయినాక ఇచ్చేవాడు ఉండాలా, తీసుకునేవాడు ఉండాలా. రెంట్లో ఏది మిస్ అయినా వేస్ట్ కదా అది. అట్లా. ఓకే, సో ఇప్పుడు మనకి అది కాకుండా ఇంకా మనకి ఆయుర్వేదం అనేది ఉంది, హోమియోపతి అనేది కూడా ఉంది. సో మరి దాంట్లో ఈజీగా అంటే ఇప్పుడు ఒకవేళ వచ్చింది, దానికి ఎలాంటి పరిష్కారం ఉంటుంది? పరిష్కారాలు చాలా చిన్నగానే ఉంటాయి. మనం ఇంట్లోనే మనం దాని రెమెడీస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ చూడండి, కిడ్నీ సమస్య దాదాపు ఇప్పుడు మన ఇండియన్ జనాభా ఎంత 150 crores ఉంది అనుకుంటామా. 100 crores మెంబర్కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. 100 crores మెంబర్కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే సిమ్టమ్స్ ఎక్కువైనాక మనకి ఇబ్బంది ఉంది అని మనకు తెలుస్తుంది. సిమ్టమ్స్ ఏమైనా తర్వాత చెప్తాను మీకు నేను. ఇబ్బంది పెట్టుకొని మనం హాస్పిటల్కి పోయినాడు, బ్లడ్ రిపోర్ట్ల వల్లనో ఇంకా దేనివల్లనో డయాగ్నోస్ అయ్యి వీళ్ళకి క్రియేటిన్ పెరిగింది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, సో గో టు డయాలిసిస్, పిస్తోల్ వేయించుకోండి, డయాలిసిస్ చేయండి అని చెప్తారు కదా. ఏ డయాలిసిస్ వద్దు. నీ బాడీలోనే నీకు సమస్య ఉందా లేదని తెలిసిపోతుంది యాక్చువల్లీ. ఓకే, ఆలస్యం కావడం, బాడీ నెగ్లిజెన్సీ, ఏ వర్క్ పైన ఇంట్రెస్ట్ లేవడం. ఇప్పుడు మామూలుగా మనము మార్నింగ్ 6కి లేస్తాము అనుకో, 8 అయినా కూడా పనుకొనే ఉంటాం, 9 అయినా పనుకొనే ఉంటాం. అంత లేజినెస్ బాడీకి వచ్చేస్తుంది. దేనివల్ల వస్తుంది అంటే కిడ్నీ వల్లనే. టాక్సిన్స్ అంతా బాడీలో నిండిపోయి ఏమవుతుంది, టాక్సిన్స్ రిమూవ్ అవుతూ ఉంటేనే మనిషి ఫ్రెష్గా ఉండేది కదా. ఎప్పుడు బాడీలోనే టాక్సిన్స్ స్టోర్ అయిపోతుందో లేజినెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సెకండ్ వన్, ఫీవర్ రావడం పోవడం. మనం ఏం చేస్తాము, ఫీవర్ వచ్చింది అంటే డోలో 650 తీసుకుంటాము, ఆ రోజుకి నయం చేసుకుంటాము. దాని పవర్ దాదాపు ఒక 48 hours ఉంటుంది బాడీలో, 48 to 50 hours ఉంటుంది. అంతవరకు జ్వరం ఉండదు మనకి. తర్వాత ఏం చేస్తాం, ఇంకో టాబ్లెట్ తీసుకుంటాం.
దీంతో మనం పోస్ట్పోన్ చేస్తాం ప్రాబ్లమ్ని. చిన్నగా ఉన్న ప్రాబ్లమ్ని పెద్దగా చేసుకునేకి ఇదే మెయిన్ కారణం. ఎప్పుడు మనకి 1 monthలో 3 times ఫీవర్ వచ్చిందో అప్పుడే మనం కనుక్కోవాలి దేనివల్ల ఫీవర్ వస్తుంది. బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఫీవర్ వచ్చేది, అన్నెసరీ ఊరికే రాదు యాక్చువల్లీ ఫీవర్. ఎవరికైనా అంతే, లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే లోపల ఏదైనా ఆర్గాన్స్కి, అది యాక్చువల్లీ మన 11 organsకి వసుదైవ కుటుంబకం అన్నమాట. అర్థమైందా? వసుదైవ కుటుంబకం అంటే ఒక ఆర్గాన్ వదిలి ఇంకొక ఆర్గాన్ ఉండదు, అన్ని కంబైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు అవిభక్త కుటుంబం గురించి విన్నారా మీరు? అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అంతా ఒకే ఇంట్లో ఉండటం. ఓకే, అది బయట ప్రపంచానికి ఉమ్మడి కుటుంబం, కరెక్టా? అట్లా బాడీలో కూడా ఆర్గాన్స్ ఉమ్మడి కుటుంబం, అవిభక్త కుటుంబకం అవి. ఇంకా ఎక్కువ ఫీలింగ్స్, ఎమోషన్స్ అవుట్లకి యాక్చువల్లీ ఒకటి చెడింది అంటే ఇంకోటి నేను చెడిపోతాను నీ జతలా అంటుంది. దానికి ఏమి ఇబ్బంది లేదు, ఆ చెడిపోయిన ఆర్గాన్ చేసుకొని దీని ఫీలింగ్ అనమాట. ఓకే, అదేమవుతుంది, నేను చెడిపోతాను నీతో. దాని ప్రభావం మనకి ఎట్లా చూపిస్తుంటే ఫీవర్ కావడమే కానీ, లేజినెస్సే కానీ, తిరిగి హైలీ టయర్డ్నెస్, ఆకలి కాకుండా ఉండటము. కొందరు ఫీమేల్కి అంతా ఏమవుతుందంటే పీరియడ్సే స్టాప్ అయిపోతుంది యాక్చువల్లీ. ఓకే, ఫీమేల్స్కి పీరియడ్సే ఒక 30 to 35 to 40 years కంతా పీరియడ్ స్టాప్ అవుతుంది. సో వాళ్ళు కామన్ అనుకుని ఉండిపోతారు. ఓకే, ఇంకా కొందరికి ఓవర్ బ్లీడింగ్ కావటం. వాళ్ళు డయాగ్నోస్ ఏం చేస్తారు? ఓన్లీ ఫర్ యూట్రస్, వేరే డయాగ్నోస్ చేయరు. యూట్రస్లో ప్రాబ్లం లేదు కాబట్టి ఏదో యాంటీబయాటిక్స్ ఏదో ఒకటి ఇచ్చి పంపించేస్తారు, తాత్కాలికంగా పరిహారం అవుతుంది అంతే. అది ఎంతవరకు? ఇది అప్ టు క్రియేటిన్ 2 ఉండే వరకు ఇన్ని ఇబ్బందులు వస్తాయి. క్రియేటిన్ 2కి పోయింది అంటే వేరే వేరే ఇబ్బందులు వస్తాయి. అది చూపించేస్తుంది నేను ప్రాబ్లం, నీ బాడీలో ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నాను అనేది రియాక్ట్ అయిపోతుంది. క్రియేటిన్ 2కి పోయిన వచ్చింది, నువ్వు పోయి హాస్పిటల్లో చూపించుకో, రియాక్ట్ అయిపోతుంది. ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే మేల్స్కి అయితే కనుక టెస్టికల్ గ్లాండ్ స్వెల్లింగ్ రావడం. ఓకే, తర్వాత టేస్ట్ దొరక్కపోవడం, ఇంకో టైప్ న్యూమోనియా రావడం. న్యూమోనియా అంటే కనుక స్మెల్ కూడా రాదు యాక్చువల్లీ, వాళ్ళకి స్మెల్లింగ్ సెన్స్ వెళ్ళిపోతుంది. ఫీమేల్కి అయితే కనుక కనుల దగ్గర ఉబ్బడమే కానీ, ఓకే, ఈ చెవుల దగ్గర నొప్పి కావడమే కానీ, ఇవంతా ఫీమేల్కి సిమ్టమ్స్ వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ మనం హాస్పిటల్కి పోతాము. ఇప్పుడంతా చేసేదే టోటల్ బాడీ టెస్ట్. టోటల్ బాడీ టెస్ట్లో ఫస్ట్ కనిపెట్టేసేది కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ క్రియేటిన్ 3 ఉంది, కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇచ్చేసి ఒక 6 months టైం పాస్ చేసేయండి. తర్వాత బెడ్ రిజర్వేషన్ ఉంటుంది, డయాలిసిస్కి వచ్చేయచ్చు. ఇది ఇంత దీని థియరీ. బట్ ఆయుర్వేదంలో ఏ డయాలిసిస్ అవసరం లేదు. ఓకే, ఆయుర్వేదంలో అంత మంచి మందులు ఉన్నాయి యాక్చువల్లీ. దానికి కాస్త పథ్యాలు ఉండాలంతే. పథ్యం కరెక్ట్గా ఉండి మనం వైద్యులు ఏం చెప్తారో దాన్ని కరెక్ట్గా పాటించి చేసుకోకపోతా ఉంటే ఆటోమేటిక్ క్రియేటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. సో మరి చాలా మంది పీపుల్ ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తం తిరిగి రావాలి. కానీ చాలా మంది ఈ ఆయుర్వేదిక్ హోమియోపతి కంటే ఎక్కువ రాగానే చిన్నది ఏదొచ్చినా ముందు అట్రాక్ట్ అయ్యేది హాస్పిటల్కి. వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఈవెన్ దో అక్కడికి వెళ్తారు. అంటే తొందరగా ఇన్స్టెంట్ రెమెడీ అక్కడ దొరుకుతుందనా, లేకపోతే ఆయుర్వేదంలో మేము ఇవన్నీ పథ్యము ఇదంతా తీసుకోలేము, ఇంత మేము మెయింటైన్ చేయలేము, అంత టైం లేదు అనుకుంటారా పీపుల్? రెమెడీ కాదు యాక్చువల్లీ. అక్కడికి పోతే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుంది, ఎంతైనా స్వైప్ చేయొచ్చు, కరెక్టా? ఇంకో టైం గొప్పగా చెప్పుకోవచ్చు, ఇదేదో పెద్ద హాస్పిటల్కి పోయినాను, ఆడ 1 లక్ష ఖర్చు అయ్యింది, 2 లక్షలు ఖర్చు అయ్యింది. ప్రాబ్లం తగ్గిందా? ఎందుకు తగ్గుతుంది? డయాలిసిస్ అంటే దానికి ఎండే ఉండదు. డయాలిసిస్కి పోయే వరకు కూడా పేషెంట్కి డయాలిసిస్ గురించి నాలెడ్జ్ ఉండదు. అలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. ఎంతోమందికి అమ్మా డయాలిసిస్ ప్రజెంట్ ప్రాబ్లమ్ అనుకున్నారు యాక్చువల్లీ. వాళ్ళకి డయాలిసిస్ లైఫ్ లాంగ్ చేయించుకోవాలని ఐడియానే లేదు వాళ్ళకి. ఓకే, ఎన్ని రోజులు చెప్పినారు మీకు డయాలిసిస్ అంటే? ఒక 3 నెలలు చాలు సార్ మాకు, 6 నెలలు. ఇక్కడ 3 నెలలు, ఎక్కడ 6 నెలలు చాలు? అది ఎట్లా పాసిబుల్ యాక్చువల్లీ? పాసిబుల్ ఉందా? ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కూడా ఇయ్యరు వాళ్ళకి. అంటే ఐ థింక్ పేషెంట్ భయపడతారు కదా ముందే. అసలు పేరెంట్స్ చెప్పండి, పేషెంట్తో వచ్చిన వాళ్ళకి చెప్పండి ఇదేం ప్రాబ్లమ్ అని. లిటరసీ పెరిగిన దేశం అమ్మ మంది, అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరూ లేదు యాక్చువల్లీ. అంటే ఆ ప్రాబ్లం గురించి ఐడియా లేదన్నమాట, అంతే. జనాలకు ఐడియా లేదన్నమాట. బయోప్సీ అంటారు యాక్చువల్లీ. బయోప్సీ అంటే ఏమి? ఎందుకు బయోప్సీ చేయాల? పేషెంట్ హిస్టరీ అంతా మీ దగ్గర ఉంది కదా. అతనికి పెయిన్ కిల్లర్ వల్ల వచ్చిందా, డయాగ్నోస్ చేసేటప్పుడు, కౌన్సిలింగ్ చేసేటప్పుడు పేషెంట్ అంతా చెప్తాడు డాక్టర్కి యాక్చువల్లీ దేనివల్ల వచ్చింది అని.
నువ్వు ఏం ప్రాబ్లంకి నువ్వు పెయిన్ కిల్లర్ తాగేవాడివి? హెడ్ ఏకే కానీ, నడుము నొప్పే కానీ, కాళ్ళు నొప్పే కానీ ఎన్ని రోజులు వాడినావు? ఒక 3 నెలల, 6 నెలల, 1 ఇయర్, 2 ఇయర్, దీంతోనే తెలిసిపోతుంది నీకు యాక్చువల్లీ పెయిన్ కిల్లర్ వల్ల నీ కిడ్నీ పోయింది అని. దానికి బయోప్సీ ఎందుకు? బయోప్సీ అవుట్ చేస్తారు. కిడ్నీ దగ్గర డ్రిల్ వేసి ఒక శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించి ఇది ఐజీ నెఫ్రోపతి నెఫ్రోటిక్ సిండ్రమ్. ఏం చెప్పండి? ఐజీ నెఫ్రోపతి నెఫ్రోటిక్ సిండ్రమ్. అసలు పేరే నోరు తిరగట్లేదు సార్. ఏం అట్లంటే ఐజీ నెఫ్రోపతి నెఫ్రోటిక్ సిండ్రమ్ అంటే ఏమి? చాలా చిన్న ఆన్సర్ దీనికి యాక్చువల్లీ. ఓకే. యూరిన్ పోయేటప్పుడు నురుగు రావడం, కమోడ్లో యూరిన్ పోతే నురుగు రావడం, స్మెల్ రావడం. ఆ స్మెల్ ఎట్లా ఉంటుంది అంటే కుక్కర్లో మీరు అన్నం పెడతారా, అన్నం చేస్తారు కదా, క్యాప్ తీయండి, ఏ స్మెల్ వస్తుంది? రైస్ అది బాయిల్డ్ అయినాక ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లే వచ్చేది ఇక్కడ. ఓకే. దాన్నే ఐజీ నెఫ్రోపతి నెఫ్రోటిక్ సిండ్రమ్ అని పిలిచేది మన అలోపతిక్ వాళ్ళు. ఓకే. పేషెంట్కి అవోడే చెప్తారు. ఉండేది అదే యాక్చువల్లీ, ఉండేది అదే. నువ్వు పెయిన్ కిల్లర్ వల్ల కిడ్నీ పోయిందా అదే, లేదంటే యాంటీబయాటిక్ వల్ల కిడ్నీ పోయిందా అదే, బీపీ వల్ల పోయిందా అదే, డయాబెటిక్ వల్ల పోయిందా అదే. కానీ ఒక మాటమ్మా, ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకుంటే 2 ఇయర్ కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోతుందమ్మా. ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వల్ల 2 ఇయర్ కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది యాక్చువల్లీ. ఓకే. అది మన జనాలు నాలెడ్జే లేదు యాక్చువల్లీ, నాలెడ్జే లేదు. ఎస్, కరెక్ట్. బాడీ పెయిన్సా, ఫ్రెష్గా స్నానం చేయండి వెళ్ళిపోతుంది. నడుము నొప్ప, ఉప్పు కాపడం పెట్టండి వెళ్ళిపోతుంది. ఓకే. నువ్వుల నూనెతో మసాజ్ చేయండి వెళ్ళిపోతుంది. పెయిన్ కిల్లర్కి ఎందుకు పోతారు? జ్వరం వచ్చింది యాంటీబయాటిక్ ఎందుకు పోతారు? శుంఠి కషాయం తాగండి అమ్మా, శుంఠి కషాయం తాగండి, మిరియాల్స్ రసం తాగండి. మిరియాల్ పెప్పర్ అండ్ జీరా వేసి రసం చేస్తారు కదా, అది ఫ్రెష్గా 2 గ్లాసులు తాగేయండి. యాక్చువల్లీ ఫీవర్ మీకు అట్టే 10 మినిట్స్లో వెళ్ళిపోతుంది. హాట్ వాటర్ స్టీమ్ తీసుకోండి. వెల్లిపాయ వస్తుంది కదా, వెల్లిపాయ దాన్ని పిండండి 2 డ్రాప్స్. ఓకే. నోస్లో స్మెల్ చూడండి, హెడేక్ వెళ్ళిపోతుంది, సెకండ్స్లో వెళ్ళిపోతుంది. ఇదంతా ఫాస్ట్ రికవరీ రెమెడీస్, ఇవంతా పాటించాలా. ఓకే. యాంటీబయాటిక్ వల్ల మీకు ఐడియా ఉండొచ్చు కదా, యాంటీబయాటిక్ వల్ల 3 డేస్ కోర్స్, 4 డేస్ కోర్స్. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ గురించి మీకు ఐడియా ఉందమ్మా? విన్నాను సార్. అది దానికి ఎన్ని రోజులమ్మా కోర్సు? 20 డేస్ కంటిన్యూయేషన్ యాంటీబయాటిక్ వేసుకోవాలా. బాడీ ఎట్లా మాకు కోఆపరేట్ చేస్తుంది 20 డేస్కి? ప్రెసెంట్కి నీకు కోఆపరేట్ చేస్తుంది, అదే ఒక 6 మంత్లో బాడీ డ్యామేజ్ చేస్తుంది, డ్యామేజ్ అయిపోతుంది, బాడీ కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. కిడ్నీ ఒకటే కాదు, దాంతోపాటు లీవర్ కూడా, లంగ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సరే, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చెప్పండి. సో ఈ సమస్య అనేది వచ్చిందనుకోండి, అంటే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా? ఉంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, లేకపోతే అసలు ఎలా ఆ కోర్స్ అనేది ఎలా ఉంటుంది? ఆయుర్వేదంలో పర్మనెంట్ సొల్యూషన్ ఉందా సార్? ఆయుర్వేదం అనేది పర్మనెంట్ సొల్యూషన్. ఓకే. ఓకే. శాశ్వత పరిహారం అన్నమాట. ఓకే. ఓకే. ఈ శాశ్వత పరిహారానికి కూడా పేషెంట్ కోఆపరేషన్ ఎక్కువ కావాలి యాక్చువల్లీ. ఆయుర్వేదం అనేది మిరాకల్. ఓకే. అద్భుతం, పవర్ కాదమ్మా, అద్భుతం, మిరాకల్. పవర్ అంటే ఏమి? టాబ్లెట్ తీసుకుంటారు, ఒక 2 మినిట్స్లో దాని పవర్ ఏం చెప్పండి, దాని పవర్ ప్రాసెస్ అవుతుంది. టాబ్లెట్కున్న ఏదైతే పవర్ ఉందో అది ప్రాసెస్ అవుతుంది బాడీలో. ప్రాసెస్ అయినప్పుడు దాంట్లో ఉన్న ఏదైతే కెమికల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అది బాడీ అంతా కెమికల్స్ వగైరానో ఓకే తాత్కాలికంగా ఉపశమనం అవుతుంది మీకు. ఆయుర్వేదం అట్లా కాదమ్మా, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. అవును, మీకు అప్పుడే ఒక మాట చెప్పినా కదా, జ్వరం వచ్చింది అంటే శుంఠి కషాయం తాగండి అని. జ్వరం వచ్చింది అంటే మార్నింగ్ శుంఠి కషాయం తాగండి, రాత్రి తాగండి, రేపు మార్నింగ్ తాగండి, రేపు ఈవినింగ్ తాగండి, జ్వరం తగ్గిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఆయుర్వేదం అంటే అద్భుతం, మిరాకల్. సో స్లో ప్రాసెస్, పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, చాలా అంటే చాలానే మందులు ఉన్నాయి, అద్భుతమైన మందులు ఉన్నాయి కిడ్నీ సమస్యలకి. ఆ పేషెంట్ ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. కిడ్నీ పోయింది, లైఫ్ పోయింది అనే ఫీలింగ్ వదిలేసి విల్ పవర్ బాగా పెట్టుకొని, మైండ్ కరెక్ట్గా పెట్టుకొని, ఓకే పథ్యం కరెక్ట్గా ఉండి మంచి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకుంటే 100% మెడిసిన్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి. అప్ టు 18 వరకు క్రియేటిన్కి నేను ట్రీట్ చేసినానమ్మా. 18 క్రియేటిన్ నేను ట్రీట్ చేసినాను. నా దగ్గర వచ్చినప్పుడు అంబులెన్స్లో వచ్చింది.
అదే థర్డ్ మంత్ మెడిసిన్కి ఒక్కడే ఇదే హైదరాబాద్ నుంచి వచ్చినాడమ్మా నాకు పేషెంట్. ఈ రోజు నా కాంటాక్ట్లో దొరికినట్టు ఇక్కడ మీ స్టూడియోకి పిలిపించావండి నేను. 18 క్రియేటిన్ ఉంది, ఇప్పుడు 4 ఉంది క్రియేటిన్. 8 months అయింది అంతే. 9th month మెడిసిన్ నేను పంపించాలా నెక్స్ట్ వాళ్ళకి. ఓకే, ఇంకో కంటిన్యూషన్లో ఉన్నారు నా దగ్గర. ఇంట్లో కూడా అంతే, చిన్న చిన్న చిట్కాల్లో మనము క్రియేటిన్ తగ్గించుకోవచ్చు. చాలా చిన్న చిట్కాలు అంత కొంచెం కాసేపు దానికి మనము టైం ఇవ్వాలి అంతే దానికి అంతే. మార్నింగ్ స్నానానికి ముందు ఒకసారి స్టీమ్ తీసుకోవాలా టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి. స్టీమ్ తీసుకునే ముందు ఒక 1/2 hour వాకింగ్ చేయాలా. ఓకే, ఒక 5:30కి లేయాలా అందరికీ అంటే అప్ టు 60 వరకు, అప్ టు 60 వరకు, 10 to 60 వరకు మార్నింగ్ ఒక 5:30కి లేచి వాకింగ్ వెళ్ళాలా. ఒక 10 minutes బేర్ ఫుట్ వాకింగ్ చేయాలా. మట్టి పైన అంటే గ్రాస్ పైన వాకింగ్ చేయాలా. 6 o'clock కరెక్ట్గా క్లైమేట్ చాలా బాగుంటుంది అప్పుడు. స్టీమ్ తీసుకోవాలా, ఏ పొల్యూషన్ ఉండదు అప్పుడు. స్టీమ్ తీసుకోవాలా. ఒక 1/2 hour మెడిటేషన్, ప్రాణాయామ. ఏ నేర్చుకునేదే వద్దు, కూర్చొని నిద్రపోతే చాలు, అదే ప్రాణాయామ. అంటే కాన్సన్ట్రేషన్గా పెట్టుకోవాలా మైండ్ని. ఫీలింగ్ వదిలేయాలా, నాకు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంది వదిలేయాలా. ఓకే, స్టీమ్ తీసుకోవాలి ఒక 1/2 hour. స్టీమ్ అయినాక బాత్, తిరగా సేమ్ ప్రొసీజర్. ఈవినింగ్ ఒక 5:30 to 6 వాకింగ్, తర్వాత స్టీమ్. ఓకే, మార్నింగ్ 7:30 బ్రేక్ఫాస్ట్, 1:30 లంచ్, 5:30 6లోగా లంచ్, డిన్నర్. ఇట్లా తీసుకున్నామంటే ఆ టైంలో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడన్నా పూజల్లో హోమాల్లో వెళ్ళినారా? హోమాలు చేస్తారు కదా, ఏమంటారు దాన్ని మీ భాషలో? హోమమే అంటారు కదా. అప్పుడు స్వాహ అన్నప్పుడు వెళ్ళి మీరు నెయ్యి, స్వాహ నాకు అర్ధగంటకి వెళ్ళిన నెయ్యి అంటూనే వెయ్యాలి. కరెక్టా? కడుపు స్వాహ అన్నాడు, నువ్వు అన్నం పంపించల్లా. ఆకలి అవుతుంది కడుపుకి. ఓకే, అప్పుడు నువ్వు అన్నం తినాలా. ఆకలి నాకు అరగంటకి తింటే ఏం ప్రయోజనం అమ్మా? అది అక్సెప్ట్ చేయదు యాక్చువల్లీ. అది అప్పుడు 7:30 నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేసినావంటే 7:30కి నో రెడీ తీసుకొని ఉంటుంది లోపల స్టమక్. నాకు ఇప్పుడు అన్నం కావాలా, ఆ టైం ముగిచ్చేయాలా. మనకున్న అలవాట్లు మానుకోవాలా. ఏమీ అలవాటు ఉన్నాయి అమ్మ, అలవాట్లు మానుకోవాలా. ఓకే, ఇవంతా చేసుకుంటే క్రియేటిన్ 10 ఉన్నాయి. ఓకే, ఏమీ కాదు. ఇంకొక పేషెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 13 క్రియేటిన్ ఉందమ్మా. 7 years నుంచి మెడిసిన్ లేదు, పథ్యం లేదు. ఓకే, పద్ధతులు మాత్రం ఉన్నాయి. ఏం పద్ధతులు? చెప్పినా కదా, ఎవరు చెప్పినా కదా. వాకింగ్ టైం 5:30 వాకింగ్, 6 o'clock స్టీమ్, 1/2 hour మెడిటేషన్, నెక్స్ట్ బాత్, నెక్స్ట్ 7:30 బ్రేక్ఫాస్ట్, 1:30 లంచ్, ఈవినింగ్ 5:30 to 6 డిన్నర్. సో ఈ ప్రాసెస్ అంటే 13 క్రియేటిన్. ఓకే, ఇదివరకు ఏమీ సమస్య లేదు. నేను మందులు అతనికి ఎందుకు మందులు ఇవ్వాలా? బాగానే ఉన్నాడు, 7 ఏళ్ళ నుంచి బాగానే ఉన్నాడు. సమస్య ఉంది అనే తెలియదు అతనికి యాక్చువల్లీ. రిపోర్ట్ ఇచ్చి చెప్పాలా నాకు ఈ ఇబ్బంది ఉందిరా బాబు అని చెప్పాలనే కానీ సమస్య తెలియదు. ఆ పద్ధతోటి పెట్టుకుంటే కన్నా కిడ్నీ మీకు ఏం ప్రాబ్లము చేయదమ్మా, ఏం ప్రాబ్లము చేయదు. సో ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రాసెస్ చెప్పారు, అదే ఎర్లీ ఫుడ్, వాకింగ్, మెడిటేషన్. సో ఇది అంటే ఇన్ని డేస్ లైక్ 41 days, 3 months, 6 months అలా ఒక ప్రాసెస్ అంటే ఒకే టైంకి అలా చేసి నెక్స్ట్ టైం మీ దగ్గరికి వచ్చినప్పుడు దాని లెవెల్ అంటే తగ్గిందా పెరిగిందా అప్పుడు మీరు డిసైడ్ చేస్తారు. సో యాక్చువల్లీ మన కిడ్నీలో 90 to 120 వరకు నెఫ్రాన్స్ ఉండాలి మనకి. 90 to 120. ఓకే, రీనియల్ ఫిల్టర్స్ అని మనం అంటాం దీన్ని. యాక్చువల్లీ ఎప్పుడు మనకి 2 కిడ్నీలు షింక్ అవుతాయో లేదా 2 కిడ్నీల పైన ఆ వాటర్ బబ్బల్ వచ్చి ప్రెషర్ అయ్యి ఆ నెఫ్రాన్స్ ఏమవుతుంది? ప్రెస్. ఏమవుతుంది? ప్రెస్ అవుతుంది లేదా షింక్. దాన్ని మనం యాక్చువల్లీ కరెక్ట్ పొజిషన్కి తేవాలి. మన అంబిషన్ ఏమి? క్రియేటిన్ తగ్గించుకోవాలా, కిడ్నీ సేమ్ సైజ్కి రావాలా. మొదలు స్లిమ్ కావాలా. స్లిమ్లో ఉంటే ఇంకా స్లిమ్ కావాలా. 60 ఉండవా 50కి వచ్చేయి, 80 ఉండవా 60కి వచ్చేయి. అది రావాలంటే ఇచ్చేయాలి. 50 వాకింగ్, స్టీమ్, మెడిటేషన్, టైం టు టైం ఫుడ్. ఓకే, ఫుడ్లో వచ్చి డైట్ ఫుడ్. డైట్ అంటే మీ పెద్ద డైట్ ఏం లేదు, చిన్న డైటే. ఏది తినాలో దాన్నే తినాలా, అన్నీ తినకూడదు యాక్చువల్లీ. ఏది దాన్నే తినాలా. లో టాక్సిన్ ఫుడ్ తీసుకోవాలా. ఓకే, గూగుల్లో దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, అన్ని పక్కల లో టాక్సిన్ ఫుడ్ అంటే మీకు యాక్చువల్లీ అంత లీస్ట్ వచ్చేస్తుంది. లో టాక్సిన్ ఫుడ్.
ఎప్పుడు మీరు లో టాక్సిన్ ఫుడ్ తీసుకుంటారు, ప్రెషర్ ఉండదు కిడ్నీకి. యాక్చువల్లీ మీకు ప్రెషర్ ఉండదు. వాకింగ్లో చెమట వస్తుందా, 20% టాక్సిన్స్ వచ్చేస్తుందమ్మా. ఓకే ఓకే, స్టీమ్లా 50% టాక్సిన్స్ వచ్చేస్తుందమ్మా. స్టీమ్లో, మెడిటేషన్లో మైండ్ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్. దాంతో కూడా టాక్సిన్స్ బయటకు వచ్చే ప్రాసెస్లంతా ఉన్నాయి. ఓకే, సుదర్శన క్రియ అని మనం చెప్తాం. మీకు తెలిసిన దాని గురించి ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు. సుదర్శన క్రియ అనే ఒక మెడిటేషన్ చేస్తే దాదాపు 21 డిసీజ్కి మెడిసిన్ అది. ఓకే, 21 డిసీజ్కి మెడిసిన్. సుదర్శన క్రియ అనే ఒక మెడిటేషన్ 21 డిసీజ్కి మెడిసిన్. యాక్చువల్లీ అది కిడ్నీ కూడా అంత ఉంది. కిడ్నీ కూడా అది మెడిసిన్. ఏ మందులో ఒక్కర్లేదు. సుదర్శన క్రియ కరెక్ట్గా చేస్తే ఏ మందులో ఒక్కర్లేదు. దానికి తగ్గట్టుగా మన ధ్యానం, మైండ్ కరెక్ట్గా ఉండాలి. సో పీస్ ఆఫ్ మైండ్తో ఉంటూ ఈ సుదర్శన క్రియ అనే ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటే తప్పకుండా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. పర్మనెంట్ సొల్యూషన్. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. సరే, కాంప్రమైజే లేదంతా. యా, బాగుంది. ఎందుకంటే చక్కటి పరిష్కారం. ఎందుకంటే మన ఇంట్లో కూర్చొని మన ఎక్కడైనా మనం అంటే మన ద్వారానే మనం సొల్యూషన్ వెతుక్కోవాలి. ఇంకెవరి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మరి మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి అంటే అసలు ఈ స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి? సో దానివల్ల పేషెంట్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతారు? ఓకే, మనం ఎక్కువ లవణం తీసుకుంటే కానీ మనకు స్టోన్స్ వస్తుంది. ఓకే, ఎట్లా ఎక్కువ లవణం తీసుకునేది? ఇప్పుడు నువ్వు కూరకు ఉప్పేసి ఉంటావు అనుకో, చాలదు, ఇంకా ఎక్కువ వేసుకోవాలి. అది ఎక్స్ట్రా ఆయా. ఓకే, అట్లా ఎక్స్ట్రా వేసుకోకూడదు. ఎవరు ఎక్స్ట్రా ఉప్పు సాల్ట్ని వాడతారో అదే నువ్వు కూరలని ఎక్కువ సాల్ట్ అయిపోతే ప్రాబ్లం. ఎందుకంటే బాయిల్డ్ అయి ఉంటుంది, దాంతో ఉండే అయోడిన్ తెగిపోయి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా నువ్వు వేసుకొని అట్లే నువ్వు భోజనం చేసినావంటే అయోడిన్ అట్లే ఉంటుంది. అయోడిన్ సాల్ట్ ఇస్ వెరీ డేంజర్. అయోడిన్ తీసుకోకూడదు యాక్చువల్లీ. అయోడిన్ సాల్ట్ వదిలేస్తే కన్నా స్టోన్ రానే రాదు. దాన్ని ఎక్కువలో ఉండమంటాం మనం. కొంతమంది చెప్తారు నీళ్ళు తక్కువ తాగితే యాక్చువల్లీ స్టోన్స్. నీళ్ళు తక్కువ తాగితే ఏ స్టోన్కి వస్తుంది? ఎందుకు వస్తుంది స్టోన్? ఎందుకు వస్తుంది? నీరసం వస్తుంది, స్టోన్ ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ తక్కువ తాగేకెళ్దు కదా నీళ్ళమ్మా. దాహం ఏంటంటే నీళ్ళు తాగల్లా. అదేం శిక్ష? దాహమైనా కూడా నీళ్ళు తక్కువ ఉండే ఒక ప్రక్రియ శిక్ష అది. యాక్చువల్లీ నీళ్ళ వల్ల రాదు. యాక్చువల్లీ అది హైలీ సాల్ట్ వల్ల వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు సాల్ట్ మనకి రాక్ సాల్ట్ అని ఇలా డిఫరెంట్ రాక్ సాల్ట్ వెరీ గుడ్. ఓకే, పింక్ సాల్ట్. రాక్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్. ఓకే, హిమాలయన్ పింక్ సాల్ట్ 100% వెరీ గుడ్. అది ఉప్పే. సో నార్మల్ ఇప్పుడు వేరే వస్తున్నాయి అవి తీసుకోకూడదు ఎక్కువ క్వాంటిటీ. 100% తీసుకోకూడదు యాక్చువల్లీ. ఈ ఉప్పు తీసుకోకూడదు. ఓకే, ఎంత కావాలో అంతే. అట్లా అయోడిన్ పాయిజన్. వేరే సో సాల్ట్ ఎక్కువగా వేసుకోవడం వల్లనే అవునవును సోడియం పెరుగుతుంది. అయోడిన్ వల్ల బాడీలో సోడియం పెరుగుతుంది. సోడియం మనం చూపించేది యూరిన్లో కదమ్మా. యూరిన్లోనే సోడియం వచ్చేది యాక్చువల్లీ. అది సోడియం ఏమవుతుంది? స్టాక్ అయ్యి స్టోన్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, స్టోన్ వచ్చింది, దానికి రెమెడీస్ ఏంటి? రెమెడీస్ ఏం చేయాలన్నా, బీన్స్ వస్తుంది కదా, బీన్స్ చూసినారా మీరు? గ్రీన్ బీన్స్. చాలా చిన్న చిట్కా యాక్చువల్లీ ఇది. ఓకే, గ్రీన్ బీన్స్ సెంటర్ కట్ చేయండి. కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసి పారేయండి. ఓకే, పైన ఉన్న స్కిన్ 1 లీటర్ వాటర్లో వేసి 1/2 లీటర్ అయ్యే వరకు మరగబెట్టి మార్నింగ్ 250 ml, ఈవినింగ్ 250 ml 10 days తాగమనండి. సార్ స్టోన్ వచ్చేస్తుంది అవతలకి. 100% స్టోన్ వచ్చేస్తుంది అవతలకి. తిరగా స్టోన్ ఉండదు వాళ్ళకి. ఫ్యూచర్లో స్టోన్ రాదు వాళ్ళకి యాక్చువల్లీ. బట్ సాల్ట్ కంట్రోల్ చేయాలి. సోడియం నార్మల్లే ఉండాలి. 135 సోడియం ఉండాలి. ఓకే, 135 పైన పోకూడదు యాక్చువల్లీ. 140, 145, 150 వచ్చింది స్టోన్ వస్తూనే ఉంటుంది. కొందరు అంటారు హైలీ కాల్షియం ఉంటే వస్తుంది అంటారు. హైలీ కాల్షియం వల్ల ఎవరికి వచ్చిందే లేదు యాక్చువల్లీ. సోడియం వల్లనే స్టోన్ వచ్చేది. ఓకే, ఇప్పుడు మనము స్టోన్ వచ్చింది అనుకున్నాం, మీరు రెమెడీ కూడా చెప్పారు. కానీ ఆ స్టోన్ ఉన్నప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఆ పెయిన్ వస్తుంటే వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు టెంపరీగా అప్పటికప్పుడు ఆ పెయిన్ తగ్గడానికి ఏదైనా సొల్యూషన్? ఇండియన్ టాయిలెట్లో పోయి కూర్చోవాలా. 100% అమ్మా. ఇండియన్ టాయిలెట్లో ఎట్లా కూర్చుంటారో అట్లా కూర్చోవాలా అని చెప్పినా నీకు. ఓకే, ఇండియన్ టాయిలెట్లో ఎట్లా కూర్చుంటాం మనము, అట్లా కూర్చోవాలా. ఓకే, 1 టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అది. ఓకే, సెకండ్లో మీకు పైన కంట్రోల్కి వచ్చేస్తుంది. పైన కిల్లర్ ట్యాబ్లెట్ వద్దే వద్దు. నేను అన్ని పేషెంట్లకి సజెషన్ ఇచ్చేదే అది.
అట్లా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసే బదులు సింపుల్గా అట్లా చెప్పినామంటే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. ఓ ఇట్లా కూర్చోవాలా మనము. ఈ 2 కాళ్ళు చెస్ట్కి టచ్ కావాలమ్మా. ఓకే. అప్పుడు స్టమక్ షింక్ అవుతుంది. షింక్ అయినప్పుడు ఏమవుతుంది? ఫైన్ రిలీఫ్ అవుతుంది. యాక్చువల్లీ ఎప్పుడు నొప్పి వచ్చేది తెలిసిన కిడ్నీలో ఉన్నప్పుడు నొప్పి రాదమ్మా, అది యురేతర్లోకి వచ్చినప్పుడే నొప్పి అయ్యేది. ఓకే. కిడ్నీలో స్టోన్ ఉంటే ఎవరికి నొప్పి అయ్యేదే లేదు, 90% నొప్పి అయ్యలేదు. అదే పెద్ద పెద్దగా ఏమైనా ఉంటే కిడ్నీలో బ్యాక్ పెయిన్ వస్తుంది అంతేగాని సివియర్గా నొప్పి రాదు. ఎప్పుడు అది యురేతరకు వస్తుందో అది మూవ్ కావాలి కదా, బ్లాడర్కి మూవ్ కావాలి కదా. అదే 1 or 2 mm 3 mm ఉంటే మూవ్ అయిపోతుంది ఈజీలీ. 5, 6, 7, 8 mm ఉంటే 10 mm ఉంటే ఎక్కడ మూవ్ అవుతుంది? అది మూవ్ అయ్యలే. దానివల్లనే బీన్స్ జ్యూస్ తీసుకోవాలి. ఓకే. అదేం చేస్తుంది అంటే స్టోన్ని పీస్ చేస్తుంది. ఇప్పుడు 7 mm 8 mm అంటే చిన్న చిన్న పీసులు చేస్తుంది. అది ఈజీలీ నొప్పి లేకుండా వచ్చేస్తుంది. వండర్ఫుల్ సార్. ఎంత చక్కగా అంటే చాలా మంది ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. చక్కటి రెమెడీ. యాక్చువల్లీ బీన్స్ రెమెడీ ఎవరికి తెలియదు. ఓకే. వాడు చూస్తే తెలుస్తుంది. బీన్స్. చాలా బాగుంది సార్. మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు సుబ్బారెడ్డి అమ్మ, గుంటూరు. సార్ చెప్పండి. ఇప్పుడు డయాలసిస్ చేపిస్తున్నానమ్మా నేను. సార్ డయాలసిస్ చేపిస్తున్నాను, కిడ్నీ ప్రాబ్లం వచ్చి. ఓకే, చేపించుకుంటున్నారు మీరు? చేయించుకుంటున్నాను. దానికి మెడిసిన్ ఆయుర్వేదంలో ఉందా లేకపోతే దాని గురించి చూసి చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు. సార్ ప్లీజ్. వారానికి ఎన్ని డయాలసిస్ సుబ్బారెడ్డి గారు? 3 సార్. ఏ రోజు? సోమ, బుధ, శుక్ర. ఓకే. యూరిన్ వస్తుందా? ఫ్రీగానే ఉంటుందండి, యూరిన్ కానీ మోషన్ కానీ ఫ్రీగా. యూరిన్ ఉంటే 3 డయాలసిస్ ఎందుకు సుబ్బారెడ్డి గారు? 2 సార్లు కదా. అంటే 7 మీద డయాలసిస్ స్టార్ట్ చేయాలి. 7 10 ఉండి క్రియేటిన్ సెకండరీ. ఇప్పుడు యూరిన్ మీకు నార్మల్ గా వస్తుంది అంటే 2 సార్లు కదా. మరి 3 పెడుతున్నారు సార్ మరి. ఓకే. వాటర్ ఎంత తీసుకుంటున్నారు సుబ్బారెడ్డి గారు? 1 లీటర్. 1 లీటరా? యూరిన్ ఎంత వస్తుంది రోజుకి? అంటే టెస్టింగ్ ఏం లేదు, మామూలుగా జనరల్గా వెళ్తున్నాను. ఓకే. ఒక పని చేయండి సుబ్బారెడ్డి గారు. చెప్పండి సార్. అటికి మావిడాకు తెలిసిన మీకు? అటికి మావిడాకు పునర్నవ చూసినారా, విన్నారా? విన్నాను సార్. పునర్నవ ఎర్రది, తెల్లది కాదు, ఎర్రది. రోజు ఒక 10 ఆకులు కషాయం చేసుకొని తాగండి సుబ్బారెడ్డి గారు. అంటే ఎంత చేసుకోవాలి కదా? అంటే 100 ml 200 ml నీళ్ళు వేయండి, 100 ml వరకు మరగబెట్టి తాగండి. బట్ వారానికి 3 డయాలసిస్ చేస్తే మందులు పనిచేయదు సుబ్బారెడ్డి గారు. వారానికి 2 పోవాలా. మంగళవారం, శుక్రవారం, లేదంటే సోమవారం, లేదంటే గురువారం, ఇట్లా 2 పోవాలనే కానీ మీరు వారానికి 3 పోతే ఏ మందులు మీకు పనిచేయదు. ఓకే, ఏం కాదు, ధైర్యం చేసి వారానికి 2 పోండి. అటికి మావిడాకు వాడండి, సరిపోతుంది. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నాయా సుబ్బారెడ్డి గారు? దాని గురించి సార్ ఇప్పుడు 3 డయాలసిస్ అవుతున్నాయి. అదే ఇప్పుడు 2 చేయించండి. ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్? ప్రైవేట్ హాస్పిటల్. 3 చేయాల్సిందేలే. సరే, మీరు అయితే ఇంక నుంచి 2 చేయించండి. సరే సార్. ఓకే సుబ్బారెడ్డి గారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ ఇంకో కాలర్ కూడా ఉన్నారు, ఇంకో కాలర్. నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీ పేరు? నా పేరు సురేష్, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా మేడం. సార్ చెప్పండి. అదే సార్ తోటి కిడ్నీ సమస్య మేడం, డయాలసిస్ చేయించుకుంటున్నా. ఓకే, దాని నుంచి మాట్లాడుతున్నాను మేడం. సార్ మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాలసిస్ చేయించుకుంటున్నారు. అవును మేడం. సో సార్ని ఇంట్లో ఏ విధంగా తగ్గించుకోవాలో అడగాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే. పేరేమన్నారు సార్? మీ పేరు? సురేష్. సురేష్ గారు, సార్ ఇప్పుడు ఫుడ్ ఏం తీసుకుంటున్నారు మీరు? మేము వచ్చి ఉదయం భోజనం ఏం తీసుకుంటారు? ఉప్పు, కారము అంతా బాగా తింటున్నారా?
లేదు సార్ తగ్గించేసాము. నాన్ వెజ్ నాన్ వెజ్ అండి చికెన్ 4 పీసులు 100 గ్రాములు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కంప్లీట్ నాన్ వెజ్ వదిలేయాల, ఓకే సార్. ఉప్పు కారం వదిలేయాల. ఓకే అర్థమైందా? అర్థమైంది సార్. ఉప్పు కారము రోజుకి 10% తీసుకోవాలంతే, రోజంతా 10% తీసుకోవాలా. ఉప్పు అంటే సైంధవ లవణం తీసుకోవాలా, సైంధవ లవణం. రాక్ సాల్ట్, రాక్ సాల్ట్, రాక్ సాల్ట్ తీసుకోవాలా. ఓకే. కారం వచ్చి మిరియాలు వాడాలా, మిరియాలే వాడాలా, పచ్చిమిర్చి అంతా వాడకూడదు. వారానికి ఎన్ని డయాలిసిస్లు మీకు? మాకు పొట్టకి సార్ పెరిటోనియం డయాలిసిసా? రోజుకి ఎన్నిసార్లు? ఉదయమా రాత్రా? ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 సార్లు సార్. ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు. ఎన్ని రోజుల నుంచి మీరు పెరిటోనియం జరుగుతుండేది? 1 year అయింది సార్. ఓహో, సరే 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 సరే. ఇది మాత్రం చేయండి. పెరిటోనియం డయాలిసిస్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఓకే. మీరు ఉప్పు కారం తెగించి వాడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. ఇప్పుడు రోజుకి 3 సార్లు అయ్యే డయాలిసిస్ ఫ్లూయిడ్ ఎంత బయటకు వస్తుంది మీకే ఒక ఐడియా వస్తుంది. బాగా వచ్చేస్తుంది సార్. అది ఇప్పుడు వస్తుంది. మీరు దీన్ని చేయండి, తగ్గల్లా. ఎక్కువ రాకూడదు, యాక్చువల్లీ పీడీలో ఎక్కువ రాకూడదు. ఓకే ఓకే సురేష్ గారు. హలో అండి. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీ పేరు? విజయవాడ నుంచి అండి. నా పేరు మాధవి అండి. చెప్పండి మేడం. డాక్టర్ గారితో మాట్లాడాలి. మీరు మాట్లాడండి మేడం, డాక్టర్ గారు వింటున్నారు. సరే అండి. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ 5 సంవత్సరాల నుంచి ఉందండి. యూటీఐ అంటే కల్చర్ టెస్ట్ అని అది చేశారు, అప్పుడు అందులో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఎన్ని ప్లేస్లు ఉన్నాయమ్మా? కేసు కూడా 5-6 సంవత్సరాలు అవుతుందండి, అంత వివరంగా తెలియదు. అంటే ఈ మధ్యలో ఎప్పుడు టెస్ట్ చేయించలే నువ్వు? ఈ మధ్యలో ఎయిమ్స్ లో చేయిస్తే అందులో ఏం ప్రాబ్లం లేదని వచ్చింది. సరే సరే. యూరిన్ ఏమైనా మంట అవుతుందమ్మా? నొప్పి వస్తుంది, కాళ్ళు లాగేస్తా ఉంటాయి. ఒక పని చేయమ్మా, కొత్తిమీర వస్తుంది కదా, కొత్తిమీర ఒక 3 పిడికల కొత్తిమీరని 200 ml వాటర్లో వేసి గ్రైండ్ చేయి. గ్రైండ్ చేసి ఒక 5 minutes వేడి చేయి. ఫిల్టర్ చేసి ఖాళీ కడుపున తాగమ్మా. బాగా పుక్కు నుంచి మింగల్లా. ఓకే. ఇట్లా రెగ్యులర్ ఒక 3 నెలలు వాడు. యూరిన్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది యాక్చువల్లీ. బాగా కాళ్ళు లాగేస్తాయండి, ఒకవైపు తొడ కూడా నొప్పి వస్తుంది కాలు. దానికంతా ఉప్పు కాపడం పెట్టుకోమ్మా. పెట్టానండి, అయినా తగ్గలేదు. కాళ్ళు అయితే లాగుతానే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కాళ్ళు లాగుతానే ఉన్నాయి. ఎప్పుడు ఆ నొప్పి ఉంటుంది, కాళ్ళు లాగుతానే ఉంటది. నువ్వుల నూనె వస్తుంది కదా, దాంతో పచ్చకర్పూరం వేయి. ఒక 100 ml నువ్వుల నూనెకి ఒక 5 గ్రాములు పచ్చకర్పూరం వేసి బాగా కాంచు. ఎక్కడెక్కడ మీకు లాగుతున్నాయో దానికంతా వేసి మసాజ్ చేసుకోండి. ఈ కొత్తిమీర జ్యూస్ ని ఒక 3 months కంటిన్యూ చేయండి. యూరిన్ ఇన్ఫెక్షన్ నీకు 5 ఏళ్ళు ఇంకా ఉంది కాబట్టి ఒక 3 నెలలైనా తాగల్లా. మళ్ళీ ఒకసారి చెప్పరా ఎలా అనేది? 3 పిడికల్లో కొత్తిమీర, నాటు కొత్తిమీర ఒక 20 సార్లు కడగల్లమ్మా. బాగా కడిగి ఒక 3 పిడికల కొత్తిమీరని 200 ml వాటర్ లాకేసి గ్రైండ్ చేయాల. గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేయాల. 5 నిమిషాలు వేడి చేయాల. ఖాళీ కడుపుని తాగల్లా. అలాగే అండి. 3 నెలలు ఇట్లా చేయండి. రోజుకి మీకే రిలీఫ్ దొరుకుతుంది. అలాగే అండి. మంచిదమ్మా. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. చక్కటి రెమెడీ సార్. యాక్చువల్లీ కిడ్నీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యేది యూటీఐ నుంచినే. ఓకే. ఇప్పుడు ఏమంది స్టార్టింగ్ కేస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం మనం దాన్ని. ఓకే ఓకే. యూరిన్లో నురుగు పోవడానికి మున్సూచన అన్నమాట. ప్రజెంట్ యూరిన్ మంట కావడము, యూరిన్ ప్లేస్లో ఇచ్చింగ్ కావడము, ఇవంతా దీన్ని సాల్వ్ చేసుకుని ఇస్తే నెక్స్ట్ స్టేజ్ పోరు. దీంతో సఫర్ అయిపోతేనే నెక్స్ట్ స్టేజ్కి పోయేది. యాక్చువల్లీ స్టేజ్ 2. ఇప్పుడు ఏముంది ఇంకా స్టేజ్ 1. ఇబ్బంది లేదు, ఖాళీ కొత్తిమీర జ్యూస్లో ఏముంది క్లియర్ అవుతుంది వాడితే. సార్ చాలా బాగుంది సార్. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆయుర్వేదం అనేది మీరు చెప్తున్న రెమెడీస్ వింటుంటేనే చాలా ఈజీగా, సులభంగా, ఎక్కువ ఖర్చు లేకుండా, పేషెంట్ కొంచెం సహనంతో ఉండి టైంను పెట్టుకుంటే మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా మళ్ళీ చక్కటి లైఫ్ని లీడ్ చేయొచ్చు. చాలా బాగున్నాయి సార్. బట్ మీరు పీపుల్కి ఎలాంటి అవేర్నెస్ కలిగిస్తారు? అవేర్నెస్ అంటే మొదలు ఆయుర్వేదం నమ్మండి. ఓకే. ఓకే.
ఇంటి ఫుడ్డే తినండి, టయానికి తినండి, హోమ్ రెమెడీస్నే ఫాలోఅప్ చేయండి. జలుబు వచ్చిందా శుంఠి కషాయం తీసుకోండి, తలనొప్పి వచ్చిందా వెల్లుల్లి రసం వేసుకోండి, వెల్లుల్లి రసం పూసుకోండి, క్లియర్ అయిపోతుంది. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేది తెలిసిన పెయిన్ కిల్లర్ టాబ్లెట్సే, దాని నుంచి అవాయిడ్ కండి. ఇప్పుడు ఒక ఊరు చెప్పినాను నేను యాక్చువల్లీ నువ్వుల నూనెల పచ్చికర్పూరం వేసి కాంచి నొప్పులుండి జగలా పూసుకోండి అని చెప్పిన ఆటోమేటిక్ తెగిపోతుంది నొప్పి. పెద్ద పెద్ద నొప్పి అయితే ఒక 2 రోజులు పడుతుంది అంతే. టాబ్లెట్ ఎందుకు పోవాలా? ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నేను ఏ కారణానికి కూడా మీరు టాబ్లెట్స్ తీసుకోవద్దండి, ఇంజెక్షన్స్ తీసుకోవద్దండి. దానివల్లనే మీకు అంత ప్రాబ్లమ్స్ వచ్చేది. టయానికి ఫుడ్ తీసుకోండి, 7:30, 1:30, 6:30, 5:30 to 6:30 ఆ ఫుడ్ తీసుకుంటే ఏ రోగము కూడా మన పక్కలకు రాదమ్మా. యా, థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కగా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేంత సులువుగా మన ఇంట్లోనే మనం ఉంటూ మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా చక్కగా ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఆయుర్వేదాన్ని ముఖ్యంగా ఇంజెక్షన్స్ అవి వాడుతూ బాడీని స్పాయిల్ చేసుకోకుండా చక్కటి ఆయుర్వేదం మనకు 5,000 సంవత్సరాల కిందట మరి పతంజలి గారు తీసుకొచ్చిన ఈ ఆయుర్వేదాన్ని మళ్ళీ మీలాంటి డాక్టర్స్ అందరూ ప్రజలందరికీ అవేర్నెస్ కలిగించడానికి తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మీ ద్వారా ఇంకా పబ్లిక్ ఎక్కువ విషయాలు తెలిసాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచిదమ్మా, నమస్తే.